హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను లైనింగ్ పీస్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్ లైనింగ్ పీసు మీటర్ క్లాత్. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే వెయ్యండి. మీరు కూడా చాలా ఈజీ అండి, చాలా ఈజీగా అయితే నేర్చేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్లో అయితే మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అలాగే కట్ చేయడం కూడా వచ్చేస్తుంది. అయితే ఆది బ్లౌజ్ అయితే తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకుని, ఆది బ్లౌజ్ ప్రిన్స్ కట్ లేకపోయినా నార్మల్ బ్లౌజ్ అయినా కరెక్ట్గా కుదిరింది అయితే తీసుకుంటే మనకి మెజర్మెంట్స్ అనేవి బాగా వస్తాయి. పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే కుదురుతుంది. ఇప్పుడు బ్లౌజ్కి వచ్చేసి మనం పొడవు అయితే చూసుకోవచ్చు. బ్లౌజ్ ఫోల్డింగ్ వేసాం కదా మనం సగం వరకుని, అక్కడైతే మనం పొడవు అనేది తీసుకోవాలి. నేను వెనకాల సైడ్ అయితే తీసుకుంటున్నాను పొడవు. బ్లౌజ్కి కింద డాట్ నుంచి అలాగే పై వరకుని, భుజం వరకుని అక్కడ వరకు వచ్చింది కాబట్టి మనం డ్రా చేసుకోవాలి. తర్వాత అయితే బ్లౌజ్ వెడల్పు అనేది తీసుకోవాలి. బ్లౌజ్ వెడల్పుకి మనం నార్మల్ బ్లౌజ్ ఉంటే నార్మల్ బ్లౌజ్కి వెడల్పు ఎలా తీసుకుంటారో అలా తీసుకోండి. లేదు ప్రిన్స్ కట్ అయితే అటువైపు ఇటువైపు కొచ్చు పట్టుకుని సేమ్ ఆ బ్లౌజ్ లాగే మనం వెడల్పు అనేది తీసుకోవాలి. వెడల్పు మనం తీసుకున్న దానికంటే ఖర్చులకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే ఉండాలి. నేనైతే చూసారా కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంచుకున్నాను క్లాత్. మనం ఇలా అయితే లైన్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు పొడవు వెడల్పు అయితే తీసుకున్నాం కదా మనం. ఈ బ్లౌజ్ పీస్ని అయితే సమానంగా 2 భాగాలుగానైతే మడత అయితే పెట్టాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనకి క్రాస్ లేకుండా ఇలా నిలువుగానే వస్తుంది కదా బ్లౌజ్ అనేది. అందుకని ఇలాగా మొత్తం 4 ఫోల్డింగ్ అయితే వస్తుంది, 4 మడతలు అయితే వస్తుంది. మనం సేమ్ ముసలి వాళ్ళు కటింగ్ ఎలా అయితే చేస్తామో కొంచెం ఫోల్డింగ్ అయితే ఎలా వేస్తామో ఆ బ్లౌజ్కి సేమ్ అదే విధంగా అయితే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 4 ఫోల్డింగ్లు వేసుకున్నాం కదా. దాని తర్వాత మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం పొడవైతే చూసుకోవచ్చు. మళ్ళీ మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియడం కోసం మళ్ళీ ఎగ్గు దిగు రాకుండాని పైనుంచి మళ్ళీ పొడవు చూసుకుంటే కరెక్ట్గా సరిపోయింది. తర్వాత అయితే కొచ్చు అయితే తీసుకోవాలి. మనకి ఎక్స్ట్రా చిన్న పీస్ అయితే మిగిలింది ఫోల్డింగ్ వేసాకనే. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కింద బెల్ట్ కానించి చంక పార్ట్ వరకు పట్టుకుని మనం కొచ్చు అనేది తీసుకోవాలి. ఇక్కడ రాంగ్ మార్క్ చేసాం కదా, ఆ క్లాత్ అయితే మనకు మిగిలింది, అది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. తెలియని వాళ్ళ కోసం అయితే జాకెట్ చివరి భాగంలో కుట్లు ఉంటాయి కదా, అక్కడైతే కిందన బెల్ట్ దగ్గర నుంచి చంక మధ్యలో మనకి కుట్టు ఉంటుంది చూడండి. చివరిన చేతులకి హ్యాండ్స్ నుంచి మనకి కింద బెల్ట్ మధ్యలో కుట్టు ఉంటుంది. అక్కడ ఈ చివరి నుంచి మన కింద బెల్ట్ నుంచి మధ్యలో కుట్టు వరకునైతే తీసుకోవాలి. అది కొచ్చు అనేది అర్థమైందా? తర్వాత అయితే ఫ్రంట్ మనం నెక్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే 2 భుజాలు పట్టుకుని నేను చూడండి వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగానైతే రౌండ్ షేప్ అనేది మనం తీసుకోవాలి. ఫ్రంట్ మీరు రౌండ్ షేప్ అయితే రౌండ్, పలక అయితే పలక, ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు అయితే రౌండ్ షేప్ తీసుకుంటేనే బెస్ట్. తర్వాత అయితే వీడియోలో చూపిస్తున్న విధంగానైతే మీకు ఆది బ్లౌజ్ ఉంటే ప్రిన్స్ కట్ డ్రా చేసుకోండి. లేదు మా దగ్గర ఆది బ్లౌజ్ లేదంటే టేప్తోనైతే 3.5 అయితే మనం భుజం అయితే తీసుకోండి. 3.5 భుజం తీసుకోండి. దాని తర్వాత 3.5 కింద నెక్ అయితే తీసుకోండి. మనకి 2 ఇంచెస్ నార్మల్ బ్లౌజ్కి అయితే 2 ఇంచెస్ పడుతుంది, ప్రిన్స్ కట్కి అయితే 3.5 పడుతుంది. సేమ్ అదే విధంగా కిందనికి కూడా 3.5 తీసుకోండి. తీసుకుని బాక్స్ అయితే డ్రా చేయాలి. 2 సమానంగా అయితే రావాలని. ఏ చిన్నది మిస్టేక్ వచ్చినా సరే బ్లౌజ్ కొలత అనేది మనకి బాగాలేకపోతే స్టిచ్చింగ్ అయితే బాగోదు. ఫస్ట్ బ్లౌజ్ కొలత అయితే కరెక్ట్గా వస్తేనే మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను అంగుళం పెడుతున్నాను కదా, అరంగుళం అయితే పెట్టి మనం బాక్స్ అయితే గీసాం కదా, ఆ మూల నుంచి అయితే అరంగుళం పెట్టాలి. చేతికి అంగుళం ఉంటుంది కదా, అందులో సగం వేలు పట్టి నేను తీసాను కదా, సేమ్ అలాగే ఒకవేళ టేప్ అయితే 1/2 ఇంచ్ అయితే తీసుకుని రౌండ్ షేప్ అయితే గీయండి. తరువాత అయితే మనం భుజం కొలత అయితే తీయాలి.
దానికోసం మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజు భుజం అయితే తీసుకుని నెక్ భుజం దగ్గర నుంచి చంక మనం హ్యాండ్ భుజం వేస్తాం కదా అక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. కరెక్ట్గా దానికి చిన్న పాయింట్ ఇంచు ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి, ఎందుకంటే కుట్టేస్తే లోపలికి వెళ్ళిపోద్ది కదా. అప్పుడు మనం కొచ్చుకి తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఆ పాయింట్ దగ్గర నుంచి మనం భుజం పాయింట్ వరకు ఒక బాక్స్ అనేది గీయాలి. మనం సేమ్ మెడకి అలాగే భుజానికి ఎలాగైతే గీసామో అలాగే బాక్స్ అనేది డ్రా చేసి ఈ లైన్ అనేది ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. 2 ఇంచెస్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే ఖర్చు వేస్తాం కదా అందుకనేసి 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. ఖర్చుకి రాస్తున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగానే చాలా క్లారిటీగా చెప్తున్నానండి. చిన్నది కూడా క్లారిటీగా చెప్తున్నాను. కంపల్సరీ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా. స్టిచ్చింగ్ అనేది మీకు చిన్నది వచ్చినా వచ్చేస్తుంది. ఇక్కడైతే ఒక ఇంచు అయితే పెట్టండి, 1 ఇంచు పెట్టి చిన్నది లేదా చేతితో చూసుకుంటే 1 అంగుళం అయితే రావాలి. మనకి టేప్ కన్నా సరే ఆది బ్లౌజ్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 1 అంగుళం అయితే పెట్టి డాట్ పెట్టుకుని అక్కడి నుంచి రౌండ్ షేప్ వచ్చేలాగా చంక అయితే గీయండి. అలా చంక మనం చూసుకుంటూ అయితే గీయాలి. మరీ లోతు తీసేసినా సరే లోపలికి అయితే వెళ్ళిపోద్ది జాకెట్టు, అందుకనేసి కరెక్ట్గా మెజర్మెంట్స్ బాగా చూసుకుని తీయాలన్నమాట. ఇప్పుడు సంకపాటు తీసేసుకున్నాం, ఖర్చు తీసుకున్నాం, అలాగే నెక్ కూడా అయిపోయింది. ఇంకా మనం తీసుకోవాల్సింది ఫ్రంట్ పార్ట్ ఒకటే. ఇది మన వైపుకి అయితే తిప్పుకోండి ఇప్పుడు బ్లౌజు. ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఫ్రంట్ హుక్స్లు పెడతలే, బ్యాక్ హుక్స్లు పెడుతున్నాను కాబట్టి ఇక్కడ నేను 2 ఇంచెస్ అయితే 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆ కింద నుంచి 5 ఇంచెస్ అయితే తీసుకోవాలి పైకి. మనం షేప్ వేస్తాం కదా అందుకని 5 ఇంచెస్ సేమ్ నేను ఎలా తీస్తున్నానో మీరు కూడా అలాగే తీయండి. 5 ఇంచెస్ అనేవి వేసుకోవాలన్నమాట, గీసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఆ మధ్య పాటులోకి అయితే కలపాలి. మనం ఇప్పుడు చంక గీసుకున్నాం కదా మధ్యలోకి సేమ్ అలాగా కలపాలన్నమాట. చాలా ఈజీ అండి ఇది, చాలా అంటే చాలా ఈజీ. షేప్ బెల్ట్ కన్నా ఇది మనకి ప్రిన్స్ కట్ చాలా ఈజీ. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని చూడండి మనకి డాట్ అనేది ఎక్కడి వరకు ఉన్నదో చూసి ఒక లైన్ అయితే గీసుకొని ఒక డ్రా అయితే గీసుకొని అప్పుడు మళ్ళీ దాని నుంచి ఒక చిన్నది ఎంతో కాదు చిన్నగా గీసుకోవాలి. నేనైతే కొంచెం పెద్దగా గీస్తాను, మీరు కొంచెం చిన్నగా అయితే గీయండి సరిపోద్ది. దాని తర్వాత మనం కరెక్ట్గా గీయవలసింది మనకి ప్రిన్స్ కట్లో కరెక్ట్గా రావాల్సింది అయితే ఈ ఒక్క పాయింట్, ఇదే బాగా గుర్తుపెట్టుకోవాలి. 1.5 అయితే పెట్టుకోవాలి. అక్కడి నుంచి పెట్టుకుని ఈ షేప్ అనేది మనకి కరెక్ట్గానైతే రావాలన్నమాట. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గానైతే వస్తుంది. చూడండి 1.5 తీసుకున్నాను నేను. చూడండి షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా. ఇలాగా ప్రిన్స్ కట్ అనేది షేప్ అనేది ఈ టైప్లోనైతే డ్రా చేసుకోవాలి మనం. ఇప్పుడు 1.5 అయితే మనం షేప్ అనేది తీసుకున్నాం. అలాగే చంకపాటు దగ్గర కూడా మనం కరెక్ట్గా తీసుకున్నాం. ఇదైతే 5 తీసుకున్నాం. ఇంక ఇవన్నీ డ్రా చేసుకున్నప్పుడే ఇప్పుడైతే మనం కట్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే నెక్ అయితే కట్ చేయాలి. చూడండి షేప్ అనేది నేను కరెక్ట్గా గీసాను అని చెప్తున్నాను. ఇలా నార్మల్గా వంకర టెంకర్లుగా గీసేసినా సరే అసలు షేప్ అనేది నీట్గా రాదు. నార్మల్గా ఎగుడు దిగుడు కింద అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే సంక అనేది కరెక్ట్గా అయితే మనం కట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం కట్ చేసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా చూసుకుని నిదానంగా కట్ చేయండి. చదువుకునే పిల్లలైతే నేర్చుకోవాలని చాలా ఆసక్తి పడతారు. ఈ ప్రిన్స్ కట్ బ్లౌజులు చాలా ఈజీగా అయితే నేర్చేసుకోవచ్చు. నేను ఫస్ట్లో అయితే భయపడేదాన్ని, తర్వాత నాకు అలవాటు అయిపోయింది. ఫస్ట్ బ్లౌజే కొంచెం అలా ఉంటుంది, తర్వాత నుంచి అయితే మనకి ఇంకా అలవాటు అయిపోతుంది కదా. ఈ బ్లౌజ్ పీస్ ఫ్రంట్ పార్ట్ అయితే మనం గీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదైతే బ్యాక్ పార్ట్. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ వీడియో ముందైతే గీసాను, అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. చంక్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే
మెడ అయితే కట్ చేసుకోవచ్చు. మెడ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కదా, అందుకని రౌండే పెట్టుకోండి. మీరు నక్లీస్ మెడ అలా పలక మెడ పెడతారంటే కొంచెం కష్టం అవుతుంది. కష్టమేం అవుతుంది, స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే కొంచెం భయపడాలి అంతే. ఈ చంకపాటు దగ్గర నేను కొంచెం హెవీగా పెట్టాను, అది మీరు కొంచెం తగ్గించి పెట్టండి. క్రాస్ అనేది నేను హెవీగా పెట్టేసాను, అంటే నా బ్లౌజ్ కొంచెం తేడా వల్ల నేను అలా పెట్టాను అనమాట. చూడండి, ఫ్రంట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ చిన్న పీస్ ఉన్నది కదా, ఆ పీస్ని కూడా కట్ చేసేసుకోవాలి మనం. ముందు పార్ట్ అయితే అయిపోయిందని చెప్తున్నాను. ఇప్పుడు ఈ పార్ట్ కూడా సమానంగా చూసుకుంటూ నిదానంగా కట్ చేసేసుకుంటామే. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే చాలా ఈజీగా అయితే ఇలా అయితే కటింగ్ అయితే నేర్చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ రేపటి వీడియోలోనైతే బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు చూసారంటే నా వీడియో మీకు ఎవరికైనా ఒక్కరికైనా యూస్ఫుల్ అయినా చాలు. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా రావాలండి ఓపెన్ చేస్తే. చూడండి, చాలా ఈజీగా అయితే మనం కట్ చేసేసుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.